ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి మీ అందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీ నుండి ప్రతి నెల మరి 3వ మంగళవారం మన గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరలా ఈ నెల అనగా మరి ఫిబ్రవరి 17వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది. మరి ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, మరి మరణకరమైన రోగాల నుంచి స్వస్థత అనేక మంది ప్రజలు పొందుకుంటున్నారు. మరి మీరు ఏ సమస్యలో, బాధలో, కష్టాల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నే సరస్సు అనబడే ఒక తీరములో ఆయన బోధిస్తున్నట్లుగా ఆయన అక్కడ అనేక మంది ప్రజలు ఆయన వాక్యము వినడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఆ సందర్భంలో ఆయన దృష్టి ఎందుకనో అక్కడ ఉన్న ప్రజలు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటుంటే తన బోధను ఆపివేసి ఆయన ప్రక్కకు చూసినట్లుగా మనం చూస్తాం. ప్రక్కకు చూసినప్పుడు ప్రక్కన ఆ సముద్ర ఒడ్డు భాగంలో పేతురు అనబడే ఒక జాలరి సముద్రపు ఒడ్డు మీద పేతురుతో పాటు కొద్దిమంది వలలు దులుపుకోవడం గమనిస్తాడు యేసయ్య. పేతురు రాత్రంతా వేటకు వెళ్ళాడు, వలలు వేశారు, కానీ వారి వలలోనికి ఒక్క చేప కూడా రాలేదని మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ దోణిలో లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత అదే అధ్యాయంలో అదే సందర్భంలో పేతురు విస్తారమైన చేపలు పట్టుకోగలిగినట్లుగా మనం చదువుతాం. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా ఇలా నిరాశతో వెనుతిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. పని కొరకను వెళ్ళి పని దొరక్క బాధతో వచ్చిన రోజులు, ఉద్యోగం కొరకను వెళ్ళి ఉద్యోగం దొరకక వెనుతిరిగి వచ్చిన రోజులు, ఎవరైనా సహాయం చేస్తారేమోనని వెళ్ళి సహాయం దొరకక వట్టి చేతులతో ఇంటికి వచ్చిన రోజులు, ఆయన వల వేసినప్పుడు దొరకని చేపలు, ఆయన వెళ్ళినప్పుడు ప్రయాసపడినప్పుడు దొరకని చేపలు, తర్వాత వలేస్తేనట విస్తారమైన చేపలు పడ్డాయండి. మొదటి పడని చేపలు తర్వాత ఎలా పడ్డాయి? ఏం చేశాడు పేతురు? నీ జీవితంలో కూడా పేతురు ఏం చేశాడో నువ్వు చేయగలిగితే నీ ధోనిలో కూడా విస్తారమైన చేపలు వస్తాయి. మీ జీవితాల్లో గొప్ప దీవెన పొందుకోగలుగుతారు, మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక ప్రత్యేకమైన వాక్య భాగం. మీ అందరూ అనేక మార్లు అనేక స్థలాల్లో దేవుడు తన సేవకుల ద్వారా నిలబెట్టి మాట్లాడినప్పుడు విన్నటువంటి వాక్యమే. మీకు తెలుసు కదా, లూకా శుభవార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెన్నే సరస్సు అనబడే ఒక తీరములో ఆయన బోధిస్తున్నట్లుగా ఆయన అక్కడ అనేక మంది ప్రజలు ఆయన వాక్యము వినడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఆ సందర్భంలో అది ఒక సముద్ర భాగం. గెన్నే సరస్సు తీరము అన్నా, గలిలియా సముద్రము అని అన్నా అదంతా ఒకటే భాగానికి సంబంధించినటువంటి చరిత్ర. అది గెన్నే సరస్సు అంటే గలిలియా సముద్రం. అక్కడ క్రీస్తు ప్రభువట ఆయన నిలబడి బోధిస్తూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ మాటలు బాగా వినాలి మీరు. అయితే ఆ సందర్భంలో ఆయన దృష్టి ఎందుకనో
అక్కడ ఉన్న ప్రజలు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటుంటే తన బోధను ఆపివేసి ఆయన ప్రక్కకు చూసినట్లుగా మనం చూస్తాం. ప్రక్కకు చూసినప్పుడు ప్రక్కన ఆ సముద్ర ఒడ్డు భాగంలో పేతురు అనబడే ఒక జాలరి సముద్రపు ఒడ్డు మీద పేతురుతో పాటు కొద్దిమంది వలలు దులుపుకోవడం గమనిస్తాడు యేసయ్య. అక్కడ మనం చదువుతున్నప్పుడు కనబడే విషయాలు ఏంటంటే, పేతురు రాత్రంతా వేటకు వెళ్ళాడు, వలలు వేశారు, కానీ వారి వలలోనికి ఒక్క చేప కూడా రాలేదని మనం చదువుతాం. పేతురు వలలో కానీ పేతురుతో పాటుగా ఉన్నటువంటి వారి వలలో కానీ ఒక్క చేప కూడా పడలే. అందుకని ఖాళీ వలలను వారు ఏం చేస్తున్నారంటే ఆ సముద్రపు ఒడ్డు మీద దులుపుకుంటూ క్లీన్ చేసుకుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. కానీ అదే పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ దోణిలో లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత అదే అధ్యాయంలో అదే సందర్భంలో పేతురు విస్తారమైన చేపలు పట్టుకోగలిగినట్లుగా మనం చదువుతాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు అడిగారు, పేతురు నువ్వు ఈ దిక్కును వల వేయవయ్యా అన్నప్పుడు ఆయన అన్నారు, మేము ఈ దిక్కును వల వేశాం, కానీ నీ మాట చొప్పున ఇప్పుడు వేస్తాను అని ఆయన చెప్పినప్పుడు వల వేయగా ఆ స్థలంలో విస్తారమైన చేపలు పడ్డాయట. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఇదే పేతురే కదా వలలు వేసి చేపలు లేకుండా ఖాళీగా వచ్చింది. పేతురు వల వేయటంలో నేర్పరి, పేతురు చేపలు పట్టడంలో చాలా అనుభవం కలిగిన మనుష్యుడు. ఎంతో అనుభవం కలిగిన వాడు. ఎలాంటి అనుభవం కలిగిన వాడంటే, యేసు ప్రభు వారు ఈ దిక్కును వల వేయవయ్యా పేతురు అన్నప్పుడు మేము రాత్రి ఇక్కడ వేసామయ్యా అని చెబుతున్నాడు. రాత్రి వాళ్ళు వెళ్ళింది చీకట్లో వల వేసిన స్థలం మన ఉదయాన్ని గమనించలేం, గుర్తుపట్టలేం. కానీ పేతురు చెబుతున్నాడు, ఇక్కడ మేము వల వేసాము రాత్రి అంటున్నాడు. అంటే పేతురికి చేపలు పట్టడంలో ఎంతో నైపుణ్యత ఉన్నది. ఆ సముద్రములో ఇప్పటి వరకు చేపలకు వెళ్ళి పేతురు ఖాళీ వలతో ఎప్పుడు రాలేదు, ఎప్పుడు సమృద్ధైన చేపలతోనే వచ్చేవాడు. హల్లెలూయా. కానీ ఆ రోజు చేపలు దొరకలే, వట్టి వలతో వచ్చాడు. బాధతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు, కలతతో ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు. ఒక్కడే వల దులుపుకుంటున్నాడు. ఎందుకు ఆయనకు బాధ, ఎందుకు ఆయనకు కలవరం, ఎందుకు ఆయనకు చింతిస్తున్నాడు అంటే, ఆయన పట్టుకొని వచ్చే చేపలను అమ్ముకొని ఆ చేపలను అమ్మగా వచ్చిన డబ్బులే తన ఇంటికి తీసుకుని వెళ్తే భార్య పిల్లలకి భోజనం. అతను అనుకుంటుంది ఏంటంటే, ప్రియులారా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ చేపలు పడలేదు. ఇప్పుడు నేను ఇంటికి కనుక వెళితే నా భార్య పిల్లలు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వట్టి చేతులతో వెళితే నా భార్య ఎంత బాధపడిద్దో, ఎంత దుఃఖపడిద్దో అని ఒక ఆవేదన పేతురులో కనబడతా ఉంది. నీ జీవితంలో కూడా అంతే కదా. పనికి వెళ్తావు, నువ్వు ఆశించిన పని దొరకకపోతే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బాధతో వస్తావు. ఉద్యోగానికి వెళ్తావు ఒక ఇంటర్వ్యూ కొరకు, ఆ ఇంటర్వ్యూలో నువ్వేమనుకుని వెళ్తావంటే, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అయితే నాకు జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది, ఆ శాలరీతో నా కుటుంబాన్ని నేను పోషించుకోవచ్చు అని వెళ్తావు. కానీ ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీకు రావాల్సిన జాబు రాకుండా వెనుతిరిగి వచ్చినప్పుడు నిజంగా నీకు ఎంత బాధ వేస్తుంది. మీ జీవితాల్లో కూడా ఇలా నిరాశతో వెనుతిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. పని కొరకను వెళ్ళి పని దొరక్క బాధతో వచ్చిన రోజులు, ఉద్యోగం కొరకను వెళ్ళి ఉద్యోగం దొరకక వెనుతిరిగి వచ్చిన రోజులు,
ఎవరైనా సహాయం చేస్తారేమోనని వెళ్ళి సహాయం దొరకక వట్టి చేతులతో ఇంటికి వచ్చిన రోజులు. ఇంటికి వస్తున్నప్పుడు నీ భార్య నీ పిల్లలు తెచ్చారండి, ఇస్తారండి, దొరికినాయా అండి అన్నప్పుడు నువ్వు పడే బాధ, నువ్వు అనుభవించే మాట, అది చాలా కష్టమైంది. నీ బిడ్డల ఫీజు కట్టడానికో, నీ పిల్లల కొరకు ఏదైనా అవసరతలు తీర్చడానికో, నీ బిడ్డల నిమిత్తమై హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో డబ్బిస్తానంటే అక్కడికి వెళ్తావు. కానీ వారు చెబుతారు, మా దగ్గర ఇప్పుడు దొరకవు, ఇద్దామనుకున్నాము కానీ ఇవ్వలేకపోయామని చెప్పినప్పుడు నిరాశతో వట్టి చేతులతో ఇంటికి వచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుంది, కలత ఉంటుంది, ఎంత హృదయం గాయమవుద్ది ప్రియులారా. నిజమే కదా? పేతురు కూడా అలాంటి దుఃఖంతోనే, అలాంటి బాధతోనే ఖాళీ వల పట్టుకొని నిలబడి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం మందిర నిర్మాణం జరుగుతుంది భద్రాచలంలో. కూలీలు కావాల్సి వచ్చింది. కూలీల కొరకని నేను నా బండి వేసుకొని ఉదయకాలమే కూలీలు నిలబడే ఒక అడ్డ ఉంటుంది భద్రాచలం సారపాకలో. ఆ అడ్డ దగ్గరకు వెళ్ళి నిలబడగానే కూలీలందరూ పరిగెత్తుకొస్తారు. సార్ నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటారు. సార్ నేను వస్తాను సార్, నన్ను తీసుకెళ్ళండి అంటారు. నేను వెళ్ళగానే చాలామంది యవనస్తులు, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళే కానీ పరిగెత్తుకొచ్చారు. పాస్టర్ గారు పని ఏమైనా ఉందా మన చర్చ దగ్గర, మన ఇంటి దగ్గర? నేను వస్తానండి అంటున్నారు. సరే, ఒకరోజు ఒక 4-5 కావాల్సి వచ్చి తీసుకొని వెళ్ళాను. రెండో రోజు కూడా కావాల్సి వచ్చింది. మరలా అడ్డ మీదకి వెళ్ళాను. మళ్ళా అలాంటి వాళ్ళు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఇలా 1, 2, 3, 4, 5 రోజుల దాకా నేను వెళ్తుంటే ఈ 5 రోజులు అనేక మంది వచ్చారు, అనేక మంది తీసుకొని వెళ్ళాను. కానీ ఈ 5 రోజుల నుంచి ఒకటి గమనించాను. ఒక వ్యక్తి మాత్రం ఒక టవల్ మీద వేసుకొని బక్క చిక్కిన శరీరంతో తన చేతిలో ఒక క్యారేజ్ పట్టుకొని భోజనానికి దూరంగా నిలబడి ఉన్నాడు. వాడు అందరూ వస్తున్నారు కానీ వాడు రావట్లే. అందరూ వెళ్ళిపోతున్నారు, అతను ఎవరిని పిలవట్లా. నేను ఉండి 5వ రోజు వీళ్ళందరిని పక్కన పెట్టి వాడి దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చి నన్ను తీసుకుపో అంటున్నారు. అందరూ ఎవరికి వాళ్ళే కూలీలు తీసుకుని పోతున్నారు. నిన్నెవరు తీసుకుని వెళ్ళట్లా, నువ్వెందుకు అక్కడ దూరంగా నిలబడి ఏడుస్తున్నావు అని అడిగా నేను. వాడు అన్న మాట ఏంటంటే, అన్నా ప్రతిరోజు వస్తానన్నా, నేను తాపి మొయ్యలేనని, కంకర మొయ్యలేనని, సిమెంట్ పని చేయలేనని నన్ను ఎవరు తీసుకుపోవట్లేదన్నా, నన్ను ఎవరు పిలవట్లేదన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా నేను. 5 రోజుల నుంచి కూలి కోసం వచ్చానన్నా, కూలికి నన్ను ఎవరు పిలవలే. 5 రోజులు కట్టుకుని వచ్చిన అన్నం వెనక్కి తీసుకుని వెళ్ళాను. నా భార్య హాస్పిటల్లో ఉందన్నా, కూలి దొరికితే ఈ కూలి వచ్చిన డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు కొనిచ్చి ఆ డాక్టర్కి ఫీజు కట్టి హాస్పిటల్ నుంచి తీసుకురావాలన్నా నా భార్యని. 5 రోజుల నుంచి 500 లేక భోజనం పట్టుకుని వచ్చి వస్తున్నాను పోతున్నాను, నన్ను ఎవరు పిలవట్లేదన్నా ఏడుస్తున్నాడు. ఎందుకని పిలవట్లేండి? నేను పోయలేనంటున్నానన్నా, నేను చేయలేనంటున్నానన్నా. నేను కూలికి వచ్చి ఆ కూలి తీసుకుని వెళ్ళకపోతే నా పిల్లలు పస్తు పడుకుంటారన్నా. నేను కూలికి వచ్చి సాయంత్రానికి ఒక 400-500 తీసుకుని వెళ్ళకపోతే నా బిడ్డలకు భోజనం ఉండదన్నా అని ఏడుస్తున్నాడు. ఇక్కడ
అలాంటి వారు మీలో చాలా మంది ఉండి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో పని కొరకు వెళ్ళి దొరుకుద్దేమని ఆశించావు, కానీ దొరక్క వెనుతిరిగి వచ్చిన దినాలు చాలా ఉండి ఉండొచ్చు. పని కొరకు వెళ్ళావు, పని దొరికిందని ఆశించావు, కానీ దొరకక దిగులుతో వేదనతో వచ్చిన రోజులు నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. నిజమే. ఇప్పుడు పేతురు కూడా అదే సందర్భం, ఇప్పుడు పేతురు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు పేతురు కూడా అదే జీవితం. ఇంటికి ఎలా వెళ్ళాలి? ఖాళీ వలలతో. ఇంటికి ఎలా వెళ్ళాలి? ఈ ఖాళీ వలలతో. ఇంటికి ఎలా వెళ్ళాలి? ఖాళీ చేతులతో. ఒక్కడే ఏడుస్తున్నాడండి, ఒక్కడే దిగులుతో ఉన్నాడండి, ఒక్కడే గుండెలు ఒక వేదన తన హృదయంలో మోగిపోతుందండి. ఒకవేళ నువ్వు కూడా అలాంటి కలతతో ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ నువ్వు కూడా అలాంటి దుఃఖంతో ఈ స్థలానికి వచ్చావేమో. ఉద్యోగానికని వెళ్ళావు, కానీ ఉద్యోగం దొరకలా. తిప్పి 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 నిన్ను పిలుస్తామని చెప్పారు, ఎన్నిసార్లు నిన్ను పిలిచారు, కానీ ఆ ఉద్యోగం నీకు ఇవ్వలా. ఆ పని నీకు ఇస్తాను అని పిలిచారు, కానీ నీకు ఆ పని ఇవ్వలే. ఇది నీకు నేను చేస్తాను అని చెప్పారు, కానీ నీకు ఏది చేయకుండా ఒంటరిగా నేను పంపిన సందర్భాలు. ఒక్కడివే ఇంటికి ఎలా వెళ్ళాలి, నా పిల్లలకి భోజనం ఎలా పెట్టాలని ఏడ్చిన రోజులు ఉండుండొచ్చు. నేను వస్తుండేసరికి నీ భార్య నీకు ఎదురుకు వస్తుంది, ఏమండి తీసుకొచ్చారా అని అడుగుద్ది. నీ భార్యకి ఏం సమాధానం చెప్పాలి? నీ బిడ్డలకు ఎలా ఫీజులు కట్టాలి? నీ కుటుంబాన్ని ఎలా పోషించాలని ఒక కలవరం కలత పేతురులో అదే కలత, అదే దుఃఖం, అదే వేదన. ఈరోజు నువ్వు కూడా అలాగే వచ్చావేమో, ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చావేమో, నువ్వు కూడా అలాంటి దిక్కు తోచని స్థితిలో వచ్చావేమో. నీకొక శుభవార్త, నీకొక శుభవార్త, నీకొక శుభవార్త. పేతురు దగ్గరికి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. గట్టిగా చెప్పకూడదా? పేతురు దగ్గరికి ఎవరు రాలేదు, కానీ పేతురు దగ్గరికి ఎవరు రాలేదు, కానీ పేతురు దుఃఖాన్ని ఎవరు చూడలేదు, కానీ పేతురు కన్నీటిని ఎవరు చూడలేదు, కానీ ఎక్కడో సముద్రముకు దూరంగా నిలబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభు పేతురు కన్నీటిని, పేతురు దుఃఖాన్ని, పేతురు ఒంటరితనాన్ని, పేతురు బాధను, పేతురు హృదయంలో ఉన్న కలవరాన్ని చూసి తన ప్రసంగాన్ని ఆపేశాడండి. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు, కొన్ని వేల మంది తన బాధ వినడానికి వచ్చారు, కొన్ని వేల మంది తన వాక్యం వినడానికి వస్తే వాళ్ళందరూ ఆపేశాడు. ఒక హృదయం ఏడుస్తుంటే ఆగలేకపోయాడు, ఒక మనిషి కలవరపడుతుంటే తట్టుకోలేకపోయాడు, ఒక మనిషి కలవరంతో, దిగులుతో, వేదనతో ఆ సముద్రపు ఒడ్డు మీద నిలబడి ఉంటే యేసయ్య చూసి ఆగలేకపోయాడండి. తన ప్రసంగాన్ని ఆపేసి, తన బోధన ఆపేసి అందరిని అక్కడ పెట్టి నడుచుకుంటూ 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 పేతురు దగ్గరకు వచ్చాడు. బిడ్డా, ఈరోజు పేతురు దగ్గర కాదు, నీ దగ్గరికే వచ్చాడు. ఈరోజు పేతురు దగ్గర కాదు, ప్రభు నీ దగ్గరికే వస్తున్నాడు. ప్రభు కను దృష్టి నలిగిపోయిన వారి హృదయాలను దేవుడు చూస్తాడు, దుఃఖముతో ఉన్న హృదయాలను చూస్తాడు, బాధలో ఉన్న వారి హృదయాలు చూస్తాడు, ఆవేదనలో ఉన్న వారి హృదయాన్ని చూస్తాడు, కలవరముతో ఉన్న వారి హృదయాలను దేవుడు చూస్తాడు. నువ్వు బాధలో ఉంటే నీ తల్లి చూడకపోవచ్చు, నువ్వు దుఃఖంలో ఉంటే నీ తండ్రి చూడకపోవచ్చు, నువ్వు ఆవేదనలో కొట్టుమిట్టాడుతుంటే నీ కుటుంబీకుల దగ్గరకు రాలేకపోవచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురు అట విస్తారమైన చేపలు పట్టుకోగలిగాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పేతురు విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టుకున్నాడంటే యేసయ్య వచ్చిన తర్వాత పట్టుకున్నాడు. అంతకుముందు పేతురు ప్రయత్నించాడు, కానీ దొరకలే. ఇప్పుడు ఎందుకు దొరికాయి?
నా వైపు చూడాలి మీరు. ఆయన వల వేసినప్పుడు దొరకని చేపలు, ఆయన వెళ్ళినప్పుడు ప్రయాసపడినప్పుడు దొరకని చేపలు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత వలేస్తేనట విస్తారమైన చేపలు పడ్డాయట. నేనంటున్నాను దేవుని సేవకుడిగా, మొదటి పడని చేపలు, నా వైపు చూడాలి, మొదటి పడని చేపలు తర్వాత ఎలా పడ్డాయి? ఏం చేశాడు పేతురు? నీ జీవితంలో కూడా పేతురు ఏం చేశాడో నువ్వు చేయగలిగితే నీ ధోనిలో కూడా విస్తారమైన చేపలు వస్తాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీ జీవితాల్లో గొప్ప దీవెన పొందుకోగలుగుతారు, మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. వాటిని పాలైపోయి, నష్టాల పాలైపోయి, ఏం చేయాలో దిక్కు తోచక ఆ సముద్రపు ఒడ్డు మీద నిలబడినటువంటి పేతురు దగ్గరకు దేవుడు వెళ్ళాడు. పేతురు ఆలోచన ఏంటి తెలుసా? ఎప్పుడు నాకు చేపలు పడకుండా రాలేదే, ఎప్పుడు నేను వల వేస్తే చేపలు దొరకకుండా రాలేదే అని బాధతో వేదనతో ఉన్నాడు. కానీ తర్వాత విస్తారమైన చేపలు పేతురు పొందుకున్నాడట. హల్లెలూయా చెప్పండి. మీరు సరిగా వినడం లే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటిలో పడని చేపలు తర్వాత ఎందుకు పడ్డాయి? నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాల్లో దొరకని ఆశీర్వాదం ఈ మీటింగ్ తర్వాత నీకు దేవుడు దొరకిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏది అడుగుతావో దాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఎందుకు పేతురు వలలోనికి అన్ని చేపలు వచ్చాయి? తర్వాత 1, 2, 3 మాటలు నేను మీతో చెబుతాను. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు వారు నడుచుకుంటూ పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు వలను కడుగుతూ శుభ్రం చేసుకుంటూ నిలబడ్డాడు. అప్పుడు యేసయ్య పేతురుని ఒకటి అడిగాడు. ఏమని అడిగాడు? పేతురు, నీ దోణి నాకు ఒకసారి ఇవ్వయ్యా అని అడిగాడు. చెప్పండి, ఏమడిగాడు? నీ దోణి. మీరు చెప్పండి, వాక్యం తెలియట్లే మీకు అసలు. చెప్పండి, ఏమడిగాడు? ఏమడిగాడు? దోణి. పేతురు దోణి ఉన్నది, నీ దోణి ఒకసారి ఇవ్వయ్యా అని అడిగాడు. పేతురు ఏం చేశాడు తెలుసా? తీసుకోండి ప్రభువా అని దోణినిచ్చాడు. నా మాటలు మీరు బాగా వినాలి, నా వైపు మీరు జాగ్రత్తగా చూడాలి. ఆ దోణిని దేవుడి దగ్గరకు లాక్కొని ఆ దోణి మీద నిలబడి వచ్చిన ప్రజలందరికీ వాక్యాన్ని స్పష్టంగా బోధించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపే మీరు చూడాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పేతురు దోణి యేసు ప్రభువారికి దేనికి ఉపయోగపడిందంటే దేవుని సువార్త చెప్పడానికి ఉపయోగపడ్డది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సువార్త పేతురు దోణిలో ఉండే చెప్పాడు. యేసు ప్రభువారు ఆ దోణి ఎక్కి వచ్చిన ప్రజలందరికీ సువార్త చెప్పారు. ఆ తరువాత అదే దోణిలో లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పినట్లు చేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియులారా, నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి, నా వైపే చూడాలి. పేతురు దోణి అప్పటి వరకు చేపలు పట్టడానికి వాడబడ్డది, కానీ తన జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుని సువార్త చెప్పడానికి వాడబడ్డది. ఎప్పుడైతే పేతురుని దేవుడు వచ్చి, యేసు ప్రభు వచ్చి నీ దోణి నాకు కావాలి అని అడగగానే ఏమాత్రము కూడా సందేహించకుండా, సంకోచించకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పేతురుకు ఉన్న దోణిను యేసయ్యకి ఇచ్చాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయానండి. పేతురు దోణిను దేవుడు తన సువార్తకు వాడుకున్నాడు. ఎప్పుడైతే తన సువార్త కొరకు పేతురు దోణిను దేవుడు వాడుకున్నాడో ఇచ్చేటప్పుడు 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 ఖాళీ దోణి యేసయ్య పేతురికి ఇవ్వలే. యేసయ్య పేతురికి ఎలా ఇచ్చాడంటేనట దోణి నిండా విస్తారమైన చేపలు ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. వారి వలలు నిండిపోయాయి,
ఒక దోణిలో పోశారు, ఇంకా వలలో చేపలు ఉన్నాయి. అప్పుడు పేతురు తన స్నేహితులకు సైగ చేస్తున్నాడు, రే ఇంకొక దోణి తీసుకురండి అని. ఇంకొక దోణి తీసుకొస్తే ఆ దోణిలో కూడా వలలో ఉన్న చేపలు పోస్తే 2 దోణెల నిండా చేపలను వారు పొందుకోగలిగారు. పేతురు ఇచ్చింది ఒక దోణె, కానీ యేసయ్య 2 దోణెల చేపలు ఇచ్చారు. ఎందుకు పేతురికి యేసయ్య వచ్చిన తర్వాత చేపలు పట్టాయంటే, యేసయ్య అడిగిన దాన్ని పేతురు యేసయ్యకు ఇచ్చాడు కాబట్టి. యేసయ్య ఏది అడిగాడో, యేసయ్య ఏది కావాలని అడిగాడో, ఏది ఇవ్వమని యేసు ప్రభు వారు పేతురుని అడిగాడో దాన్ని యేసు ప్రభు వారికి పేతురిచ్చినప్పుడు పేతురుని ఆశీర్వదించి వట్టి దోణి ఇవ్వకుండా 2 నిండు చేపలు కలిగిన దోణిలు ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, మీ జీవితాలు ఎందుకు మీరు సక్సెస్ కావట్లే? మీ జీవితాలు మీరు ఎందుకు ఫలించడలే? మీ జీవితాలు మీరు అనుకున్న ఎందుకు పొందట్లేదంటే, దేవుడు నిన్ను తన పని కొరకు ఏదో అడుగుతున్నాడు, దాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావు. నిన్ను ప్రభు తన పని కొరకు డబ్బు అడగవచ్చు, నిన్ను ప్రభు తన కొరకు నీ బంగారం అడగవచ్చు, నిన్ను ప్రభు తన మహిమ కొరకు, తన పరిచర్య కొరకు నీ దగ్గర ఉన్నదని అడగవచ్చు. నీ భూమిని అడగవచ్చు, నీ బంగారం అడగవచ్చు, నీ ధనమును అడగవచ్చు, నీ బలమును అడగవచ్చు, నీ జ్ఞానమును అడగవచ్చు, నీ చదువును అడగవచ్చు, నీ ఉద్యోగాన్ని అడగవచ్చు. ఏదో ఒక రీతిగా తన పని కొరకు నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, ఇవ్వలేని వాడిగా వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఇవ్వలేని వాడిగా నిలబడ్డావు. అందుకని మీ దోణిలు ఖాళీగా ఉన్నాయి, అందుకని మీ అకౌంట్స్ ఖాళీగా ఉన్నాయి, అందుకని మీ ఇల్లు సమృద్ధిగా లేదు, అందుకని నువ్వు ఇంకా పేదరికాన్ని అనిపిస్తున్నావు, అందుకని నువ్వు ఇంకా కొరతలతో బ్రతుకుతున్నావు. పేతురట 2 దోణిలు చేపలు పొందుకున్నాడట. పేతురు ఇచ్చింది ఎన్ని దోణెలు? 1 దోణె. చూడు, దేవుడు ఎప్పుడు నువ్వు ఒకటే ఇస్తే నీకు ఒకటే తిరిగి ఇవ్వడు. పేతురు 1 ఇచ్చాడు, 2 దోణెల చేపలు పొందుకున్నాడు. దేవునికి ఉన్న మంచి గుణం అదే. దేవునికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, నువ్వు రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాడు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాడు. పేతురు చేసిన పని అదే. పేతురు అద్భుతమైన చేపలు పొందుకోవడానికి గల కారణం అదే. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు పేదరికంలో ఉన్నాయి? ఈరోజు మనం దేవుని దగ్గర నుంచి ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో నుంచి మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? దేవుని దగ్గర నుంచి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే, దేవుడు మనల్ని అడిగింది మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు మనల్ని ఏది అడుగుతున్నాడో అది మనం ఇవ్వగలగాలి. పేతురు, నీ దోణి నాకు కావాలన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నీ దోణి పోయా అన్నాడు. లేదు ప్రభు, నా దోణి నేను ఇవ్వను, నేను ఇంటికి వెళ్ళాలా, కుదరదు అన్నట్లయితే చేపలు వచ్చేయి కావు. దేవుడు నిన్ను కూడా తన పరిచర్య కొరకు, తన మహిమ కొరకు, తన సువార్త కొరకు, తన మందిరం కొరకు, తన దేవుని పనిని జరిగించాలి ఉద్దేశంతో నిన్ను కూడా దేవుడు అడుగుతుంటాడు. అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నీ దగ్గరకు వచ్చి నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? తప్పుకొని వెళ్ళిపోతున్నావు. ఇది నన్ను కాదులే అని నువ్వు అంటున్నావు, ఇది నన్ను కాదులే అని తప్పుకొని వెళ్ళిపోతున్నావు. అందుకని నీ జీవితంలో దేవుని కార్యాలు మీరు పొందుకోలేకపోతున్నారు. విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన ఫలాలు, విస్తారమైన సంపద దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుని మాట మనము వెళ్ళలేకపోతున్నాం. ఆ విధవరాలతో చెప్పాడు, నీ ఇంటికి ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడికి నీకున్న దానిలో మొదటి అప్పము ఇవ్వవమ్మా అన్నాడు. ఆమె ఏమన్నది ఆయన వచ్చినప్పుడు? అయ్యా, నా దగ్గర 2 రొట్టెలే ఉన్నాయి, ఇక లేదు నా తర్వాత, కానీ నీకు నేను మొదటి అప్పం ఇస్తా అన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటి అప్పము దైవజనుడైన ఏలియాకి ఇవ్వగా 3.5 సంవత్సరాలు దేశంలో కరువట, దేశంలో భోజనం లేదు,
దేశంలో కరువు వచ్చింది, దేశంలో వర్షాలు లేవు, పంటలు లేవు, కొరతలు వచ్చాయి, సమృద్ధి లేదు, భోజనం భోజనం భోజనం, ఆకలి ఆకలి ఆకలని దేశమంతా ఏడుస్తుంటే ఈ ఇంట్లో మాత్రం సమృద్ధి. హల్లెలూయా! ఈ ఇంట్లో సమృద్ధి. ఎందుకని? మొదటి అప్పమును దేవుడు అడగక తీసుకుని వెళ్ళి దైవజనుడికి ఇచ్చింది. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను అడిగినప్పుడు తప్పుకొని వెళ్ళిపోతున్నావేమో, దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు కాదని వెళ్ళిపోతున్నావేమో. అందుకని నీ జీవితంలో దేవుడే కార్యం చేయట్లేదు. అందుకని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వలేకపోతున్నాడు. నీ కొరకు చెయ్యాలని దేవుడికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ అవి ఎందుకు చేయట్లేదు దేవుడు అంటే, దేవుని కొరకు మనమేమీ చేయలేకపోతున్నాం. ఏ బాబు, వీళ్ళకి మీరే భోజనం పెట్టండి అన్నాడు యేసయ్య. మా దగ్గర ఏమి లేవు ప్రభు అన్నారు ఆ కొండ మీద. అందరు తినేశారు తెచ్చుకొని అని. కానీ ఒక బాలుడు లేచి అంటున్నాడు, అంకుల్ నా దగ్గర ఉన్నాయి అంకుల్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ దగ్గర ఎట్లున్నాయిరా? మా అందరూ అన్నీ అయిపోయినాయి, నీ ఎట్లున్నాయి అంటే, నేను వాక్యం విన్నాను కానీ భోజనం తినలేదు అంకుల్ అంటున్నాడు. అయితే తీసుకురానుగా అరటలు 5 చేపలు తీసుకొచ్చి యేసు ప్రభు చేతులు పెట్టగా 5,000 మంది తిన్నారు. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయాయి. నీ జీవితంలో నీ అకౌంట్ డబ్బులు మిగలాలి. నెలొచ్చేటప్పటికి అయిపోయి పక్క వాళ్ళని అడుక్కోవడం కాదు. నెలొచ్చేటప్పటికి నీ సంపద అంతా అయిపోయి అటు ఇటు చూసి వారి వీరిని అడుక్కోవటం కాదు. నీ సంపద మిగలాలి, నీ సంపద ఆశీర్వదించబడాలి. నీ అకౌంట్లో ఎప్పుడు 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 సమృద్ధిని నువ్వు చూడగలగాలి. హల్లెలూయా. చూడాలంటే దేవుడు నిన్ను అడిగిందని నువ్వు ఇవ్వాలా. దేవుడు నిన్ను ఏది అడిగాడు, దేవుడు నీతో ఏది మాట్లాడాడు, దేవుడు నిన్ను ఏమి దర్శించాడు, నువ్వు దేవుని కొరకు దాన్ని ఇవ్వగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పేతురును దోణి అడగగా దోణి యేసయ్య కొరకు ఇచ్చేశాడు. చెప్పండి, యేసయ్య కొరకు దోణిను, చెప్పండి, యేసయ్య కొరకు దోణిను, యేసయ్య కొరకు దోణిను ఇచ్చేశాడు. అందుకొరకే పేతురు వల వేసిన తరువాత విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఏది అడుగుతున్నాడు అది దేవుని కొరకు ఇవ్వటానికి వెనకాడద్దు. నేను దేవుడు ఏది కావాలని కోరుకుంటాడు అది నువ్వు దేవుని కొరకు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవద్దు. దేవుడు నిన్ను పరీక్షించడానికి ఒక్కోసారి అడుగుతాడు. పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుని మందిర స్థలం కొరకే కొంత డబ్బు కావాల్సి వచ్చింది. మా దగ్గర లేదు, మా దగ్గర ఏమి ఒక్క రూపాయి లేదు. అటువంటి సమయంలో దైవజనరాలు ఒంటి మీద ఒకే ఒక బంగారపు చైన్ ఉంది. ఇప్పుడు నేను డబ్బు కట్టాలి. నేను అడిగాను దైవజనరాల్ని, ఆ చైన్ కావాలి అని. పరిచర్య కొరకు ఆ చైన్ కావాలి. అడగగానే ఎవరన్నా అసలు అది తీసి ఇస్తారా? ఇస్తావా? నువ్వు ఇవ్వవు. నువ్వెందుకు ఇస్తావు? ఇవ్వబుద్ధి కాదు, ఇవ్వబుద్ధి కాదు. కానీ దైవజనరాలు ఏమన్నారంటే, నా వస్తువు దేవుని కోసమా? అబ్బా ఎంత గొప్ప సంగతి, ఇదిగో తీసుకో అని ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె సంతోషం ఏంటి తెలుసా? నా వస్తువును దేవుడు తన పని కొరకు అడిగాడు. బా, నా వస్తువును దేవుడు తన మహిమ పని కొరకు వాడుకుంటున్నాడు. ఓహో, సంతోషం, ఆనందం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరైతే ఏం చేస్తావు? వారం రోజులు అన్నం తినవు, నెల రోజులు మంచినీళ్ళు తాగవు. కానీ దైవజనురాలు దేవుడి కోసం ఇచ్చేసింది. కొన్ని సంవత్సరాల పాటు మెడలో ఒక్క వస్తువు కూడా లేక అట్లాగే ఉండిపోయింది. ఒకరోజు తాను గుంటూరు జిల్లాలో వాక్యం చెబుతున్నారు, దేవుని వాక్యాన్ని అద్భుతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే 1000 మంది ప్రజలు వినుకొండ అనబడే ప్రాంతంలో 1000 మంది, ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. వినుకొండ చరిత్రలో అంతమంది రాలేదట. ఒక సహోదరి దేవుని సేవకుల మాటలు విని ఆకర్షించబడి ఆమె ఒక నిర్ణయం తీసుకుందట. ఏది ఏమైనా సేవకులకి నేను ఏదైనా ఇవ్వాలి అనుకున్నదట. అనుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత మేము బయలుదేరుతున్నాం. మేము ఒక హోటల్లో ఉన్నాం. తెల్లవారుజాము పొద్దుటే తలుపు కొడుతున్నాం వచ్చి. at 5 o'clock ఎర్లీ మార్నింగ్, డాడీ
5 o'clock తలుపు కొడతాను. నేను అంటున్నాను, ఈ టైంలో రామ్మా, నేను లేగను, నువ్వు లేచి సమాధానం చెప్పి పంపించంటున్నా. ఆమంటుంది, పాస్టర్ గారు ఏ బాధలో వచ్చారోనండి, ప్లీజ్ నేను ఇల్లు తలుపు తీస్తానే అంటాను. నేనైతే లేగను, నువ్వు వెళ్ళి మాట్లాడు, నాకు సంబంధం లేదు, నేను చాలా అలసిపోయినాను, ఎదురుంటే పాస్టర్ గారు పడుకున్నారని చెప్పు అని నేను దుప్పడ కప్పుకొని పడుకున్నా. పాస్టర్ గారు లేచి కప్పక వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదరా ఆ ఫ్యామిలీ, ఒక సహోదరి సహోదరుడు, భార్య భర్తలు వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెళ్తున్నాను సిస్టర్ అంది, వెళ్తాను, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అంది. నేను లేగలేకపోతున్నా. నేను ఏమవురు నన్ను లేపుతుంది అనవసరంగా, ఆమె ప్రార్థన చేసి పంపిస్తే బాగున్నట్టు నేను. ఆమె అంటుంది, ఏమండి సిస్టర్ గారు వెళ్తున్నారు, చిన్న ప్రార్థన చేసి పంపండి. సరే లేచి ఫ్రెష్ అయ్యి ప్రార్థన చేయడానికి వచ్చి నిలబడి ప్రార్థన చేశాను. ఆమె ఏడుస్తుంది. 3 దినాలు మీ వాక్యాలు, 3 దినాలు మీ సాక్ష్యం, 3 దినాలు సేవకుల ప్రసంగాలు విన్న తర్వాత నా హృదయం పగిలిపోయిందయ్యా. అమ్మా నేను వెళ్తున్నాను, ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అమ్మా మీకు. ఏంటి సిస్టర్ అంటే, నేను కొనుక్కున్నాను ఈ బంగారం, ఎవ్వరికీ చూపించలేదు ఇప్పటివరకు, నేను కూడా వేసుకోలేదు సిస్టర్. ఈ బంగారం మీరు వేసుకుని ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పాలని ఇచ్చింది. ఇప్పటికీ ఆవిడ చేతులు కొన్నవి అవే, ఆమె మెడ కొన్నవి అవే, ఆ ఒంటి మీద ఉన్న బంగారం అదే. ఆమె బయటకు వచ్చిన తర్వాత అంటుంది, నేను ఒక్క చెయ్యినిచ్చాను యేసయ్య కోసం, యేసయ్య నా చేతులకి నా వేళ్ళకి నాకు కావలసిన బంగారాన్ని ఇచ్చాడు. చూసావా, ఒక్కటి వస్తువు దేవుని కొరకిచ్చింది. ఒక్క వస్తువుని దేవుని కొరకిస్తే దేవుడు తనకెంత సమృద్ధినిచ్చాడో చూడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుని కొరకు ఏమిచ్చు? పేతురు నీ ధోని కావాలా కన్నాడు, నీ ధోని ఇవ్వు అన్నాడు, తీసుకో ప్రభు అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా అన్నావా? నీ కొడుకుని కావాలన్నాడు దేవుడు, ఇచ్చావా? నీ బిడ్డలు కావాలని అడిగాడు దేవుడు, ఇచ్చావా? నీ భర్తను తన పరిచర్య కొరకు కావాలని అడిగాడు, ఎప్పుడు ఇచ్చావా? నీ డబ్బును కావాలని దేవుడు నీ డబ్బును అడిగాడు, ఎప్పుడు ఇచ్చావా? ఇవ్వలా. అందుకోసమే మన జీవితంలో కొరత, అందుకోసం మన జీవితంలో పేదరికం, అందుకోసం మనం ఎప్పుడు అప్పులు అడుగుకుంటున్నాం, అందుకోసమే మన ఇంట్లో ఎప్పుడు కొరతలు 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 కొరతలు. నీ కొరత పోవాలంటే దేవుని కోసం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా. పేతురు ఇచ్చాడు, అందుకని పేతురు 2 ధోనిల్లో చేపలు పొందుకున్నాడు. ఒకటి ఇచ్చాడు, దేవుడి దగ్గర పొందుకున్నాడు. రెండవ కారణం చెబుతాను. పేతురు అన్ని చేపలు పొందుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాజ్ ఇది, చాలా ప్రధానమైనటువంటి కారణం ఇది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు ధోనిచ్చాడు, ధోనిచ్చి పేతురు ధోనిలో యేసు ప్రభు నిలబడ్డారు. నా వైపు చూస్తున్నారా? నేను కనపడుతున్నానా? పేతురు ధోనిచ్చాడు, ధోనిలో యేసయ్య నిలబడ్డాడు, యేసయ్య ప్రసంగం చెబుతున్నారు. పేతురు రాత్రంతా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? చేపలు పట్టాడు. దొరికాయా? అప్పుడు దొరకలే. రాత్రంతా వల వేయటం అంటే ఎంత శరీరం అలసిపోద్ది చెప్పట్లేదు, నాకెళ్ళి చూడాలా? రాత్రంతా వల వేయటం అంటే శరీరం ఎంత అలసిపోద్ది? అలసిపోద్దండి, ఓపిక ఉండదు, నిద్ర వస్తుంది, శరీరం అలసిపోయి మగతగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతే పడుకుందామా, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని శరీరం చూస్తూ ఉంటుంది. ఎందుకని పేతురు రాత్రంతా చేపల కొరకు వెళ్ళాడు కనుక, సముద్రంలో వేటాడాడు కనుక అలసిపోయాడు, సొలిసిపోయాడు, సొమ్మసిలు ఉన్నాడు. కానీ పేతురు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, యేసు ప్రభువారు తన ధోనిలో నిలబడి ఆయన ఎంతసేపు వాక్యం చెప్పాడో అంతసేపు యేసయ్య వాక్యాన్ని వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, రాత్రంతా నేను చేపలు పట్టడానికి వెళ్ళాను యేసయ్యా, దొరకలే, నేను వెళ్తున్నాను, ఇదిగో నా ధోని నువ్వు వాడుకో. అరే యాహాను, ఏ ఆంధ్రయ, వచ్చినప్పుడు కొద్దిగా ధోని తీసుకొని రండిరా. ఆయన అప్పగించి వెళ్ళిపోవచ్చు,
కానీ వెళ్ళకుండా అలసిపోయిన శరీరంతో, సొమ్మసిలిన దేహంతో ఆయన అక్కడ నిలబడి వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు? వాక్యం వింటున్నాడు అండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 3 రోజులు కంటిన్యూషన్గా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారనుకో, 4వ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళరు. 2 రోజులు కనుక నువ్వు ప్రయాణం గట్టిగా చేసావనుకో, 3వ రోజు అంటావు, ఏమండి ఆ గిన్నెలు నువ్వే కడుక్కో, ఆ బట్టలు నువ్వే ఉతుక్కో, నా వల్ల కాదు, నిన్న మొన్న ప్రయాణం కూర్చొని అలసిపోయాను, నా వల్ల కాదండి అంటావు. కానీ వేటాడిన శరీరం అలసిపోయినా కూడా దేవుని వాక్యం కొరకు నిలబడ్డది. అందుకోసమే దేవుడు పేతురును చూస్తున్నాడు. మన జీవితంలో ఎందుకు కొరతలంటే, చర్చికి ఎందుకు రాలేదమ్మా నిన్న అంటే నువ్వేం చెబుతావు? నిన్న మా ఇంటికి బంధువులు వచ్చారండి, వంటలన్నీ నేనే వండానండి, అవన్నీ కడిగేటప్పటికి లేట్ అయిపోయింది, అలసిపోయింది, పడుకుని నిద్ర వచ్చింది, మేలుకోలా. నువ్వు వంట పాత్రలు కడిగితేనే అలసిపోతే రాత్రంతా వేటాడి వలవేసినటువంటి పేతురు ఎంత అలసిపోవాలి? కానీ అలసిపోయినా కూడా అలసిపోయిన శరీరంతో దేవుడు మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడండి పేతురు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో చర్చి టైం అయిపోతే వెళ్ళిపోం, చర్చికి సరిగా వెళ్ళలేం, ఫంక్షన్లు జరిగితే వెళ్ళం, ప్రయాణాలు చేస్తే వెళ్ళం, ఏదైనా పని చేస్తే 2వ రోజు అలసిపోయి నీ పాస్టర్ గారికి నువ్వు చెబుతావు, అంకుల్ పాస్టర్ అంకుల్ నేను అలసిపోయి నేను రాలేకపోయాను అంకుల్ అని చెప్పేస్తా. ప్రియులారా, అలసిపోయి దేవుని మందిరానికి వెళ్ళలేకపోవటం, అలసిపోయి దేవుని వాక్యాన్ని వినకపోవటం, అలసిపోయిన శరీరాలతో దేవుని మందిరంలో కనబడకపోవటం మన జీవితంలో భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకొస్తుంది. నేను శుక్రవారం వాక్యం చెప్పాను, శనివారం వాక్యం చెప్పాను, ఆదివారం ఉదయం వాక్యం చెప్పాను. ఆదివారం ఉదయం 10 గంటలకు భద్రాచలంలో బయలుదేరాను. ఆదివారం భద్రాచలంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నేను హైదరాబాద్కి వచ్చాను. శుక్రవారం మిడ్నైట్ తెల్లవారు 2 గంటల వరకు లైవ్లో ఉన్నాను. శనివారం వాక్యం చెప్పాను, ఆదివారం ఉదయమే లేచి మళ్ళీ వాక్యం చెప్పాను. ఆదివారం 10ంటికి బయలుదేరి హైదరాబాద్కి వచ్చాను. కంటి మీద నిద్ర లేదు, కడుపులో భోజనం లేదు. ఏదో వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏదో కొంచెం పులిహార తయారు చేసి నా ప్లేట్లో పెడితే అది కారులో తిరుక్కుంటూ సమయం ఎక్కడైనా ఆగితే సమయం సరిపోదేమో, ఎక్కడైనా బ్రేక్ అయితే నేను ఆరాధనకు అందుకోలేమోనని జర్నీ చేస్తూనే ఆ పులిహార కొంచెం తిని సాయంత్రం 5 గంటలకు నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి రావడమే స్నానం చేసి మరలా ఆరాధనకు వచ్చాను. శరీరం అంతా అలసిపోయిందండి. గడిచిపోయిన వారమంతా కూడా సభల కొరకు తిరిగాను. ప్రయాణం నేను దాదాపుగా 365 రోజుల్లో ఎక్కువ సమయం నేను ఎక్కువ ప్రయాణంలోనే ఉంటాను. మేమిద్దరం ఎక్కువ జర్నీస్, మీటింగ్స్, పరిచర్య. ఇది అవగానే మరలా రేపు గుంటూరు ఆరాధనకు వెళ్ళాలి. గుంటూరు ఆరాధన చూసుకున్న తర్వాత మళ్ళీ పరిచర్య ఉన్నది. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లో అనేక స్థలాలకు మేము తిరుగుతున్నాం. శరీరం అలసిపోద్దండి, కంటికి నిద్ర వస్తూ ఉంటుందండి. శరీరం అలసిపోయింది కదా అని ఈరోజు నేను వాక్యం చెప్పలేను ప్రభు అని నేను ఎప్పుడు దేవుని దగ్గర అడగలేదు, అట్లా అనలేదు. ఎందుకు తెలుసా? నా కోసం ప్రభువు రక్తము కార్చాడు. నా కోసం అలసిపోయి తన దేహాన్ని మండు టెండలో ఆ శిలువ మీద ప్రభువు వేలాడి తీశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోయాను, చర్చికి రాలేదు, అలసిపోయాను, మందిరానికి వెళ్ళలేదు, నిద్రపోతున్న ఏంటమ్మా అంటే అలసిపోయానండి, అందుకే నిద్ర వచ్చిందండి. చూసావా? అందుకని మన జీవితంలో పేదరికం, అందుకని మన జీవితంలో కొరతలు, అందుకని మన జీవితంలో శాపం. ఈ రాత్రి దేవునితో చెబుతున్నాడు, అలసిపోయిన శరీరంతో వాక్యాన్ని వినగలిగాడు పేతురు. అందుకోసమే అలసిపోయిన శరీరంతో ఎంతసేపు విన్నావయ్యా? ఎలా ఓపిక వచ్చిందయ్యా నీకు? ఆశ్చర్యమే దేవుడు. అందుకోసమే దేవుడు పేతురుని పిలిచి అంటున్నాడు, నీకు ఒక్కతోనే కాదయ్యా 2 తోనెలు ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వెప్పుడు కూడా అలసిపోయానని దేవుని మందిరం కాగొద్దు. నేను ఇప్పుడు బద్ధకంగా ఉన్నానని దేవుని పరిచయం కాగొద్దు. దేవుని కొరకు నువ్వు అలసిపోయినా నువ్వు వెళ్ళాలి. అలసిపోయిన శరీరంతో మేము ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా కారులో తిరగడం, ఒకప్పుడు బస్సుల కంటే ముందు సైకిల్, రోజుకు 70, 80,
90 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని రోజు. ఎవ్రీడే 90, 80, 70 కిలోమీటర్లు నేను సైకిల్ దొక్కేవాడిని ప్రియులారా. 70, 80 కిలోమీటర్లు ఒక రోజు సైకిల్ దొక్కడం అంటే ఎంత కష్టంగా ఉంటుంది. దేనికోసమో తెలుసా? ఏది ఏమైనా ఆ ఊరు వెళ్ళి సువార్త చెప్పాలి తపన, ఏది ఏమైనా ప్రభువును ప్రకటించాలని ఆశ, ఏది ఏమైనా దేవుని కోసం పనిచేయాలని ఒక తృష్ణ నాలో ఎప్పుడూ కూడా మండుతూ ఉండేది, రగులుతూ ఉండేది. ఆ రగులే, ఆ మంటే, ఆ ఫైరే హైదరాబాద్ దాకా లాక్కొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ భద్రాచలం, ఎక్కడ హైదరాబాద్. అక్కడ మొదటి సర్వీస్ చూసుకొని రెండో సర్వీస్కి ఇక్కడికి రావడం అంటే ఎంత కష్టం. దేవుడు నాతో చెప్పాడు. నేను యెరూషలేము వెళ్ళాను డిసెంబర్ మాసంలో. యెరూషలేము వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభువా రెండో ఆరాధన ఆదివారం నన్ను ఎక్కడికి వెళ్ళామంటావు అడిగినప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అని దేవుడు చెప్పాడు. నేను దేవుడితో అన్నాను, వామ్మో ప్రభువా హైదరాబాద్ చాలా దూరం, రీచ్ అవ్వలేను, వెళ్ళలేను, అది జరిగే పని కాదంటే ప్రభు అన్నాడు, నీతో నేను ఉంటాను, నువ్వు నడువు అంటున్నాడు. ఎందుకు? నేను హైదరాబాద్లో నీతో పని ఉంది, నీతో ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆ ప్రాంతంలో తీసుకొని రాబోతున్నాను. అనేక సంఘాలు కదిలించబడుతున్నాయి, అనేక మంది స్వస్థతలు పొందబోతున్నారు, అనేక మంది విడుదల పొందబోతున్నారు, అనేక మంది దీవించబడబోతున్నారు, అనేక అద్భుతాలు నీ ద్వారా ఈ పట్టణంలో నేను చేయబోతున్నాను. అందుకోసమే గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. దేవుడు ఈరోజు అందుకోసం వచ్చాం, అందుకొరకే వచ్చింది. అలసిపోయాం కానీ మా శరీరం అలసిపోయింది, కానీ మా ఆత్మ అలసిపోలే. ఎన్ని కిలోమీటర్లైనా దేవుని కోసం పరిగెత్తగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 రోజులు జర్నీ చేస్తే చర్చికి వెళ్ళవు నువ్వు. 2 రోజులు ఇంట్లో పాత్రలు కడిగితే నువ్వు చర్చికి వెళ్ళవు, అలసిపోయా అంటావు. దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చింది? పేతురు అలసిపోయి ఇంటికి వెళ్ళవలసిన పేతురు వాక్యం వింటున్నాడు, వాక్యం వింటున్నాడు. వాక్యం వినేవారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని కొరకు ఇచ్చేవారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రాత్రి నీతో దేవుడు చెబుతున్నాడు, నువ్వు కూడా ఇలా చేయగలిగితే. పేతురుతో అంటున్నాడు, పేతురు ఇక్కడ వల వేయవయ్యా అన్నాడు. ఇక్కడ వేశాం, నేను చెబుతున్నాను వేయవయ్యా బాబు అన్నాడు. అంతేనా ప్రభా, నీ మాట చొప్పున వేస్తున్నాను అని వల తీసి లాగుతున్నాడు, లాగుతున్నాడు, రాటలే. గట్టిగా లాగుతున్నాడు, రాటలే. గట్టిగా లాగాడు. తీరా చూస్తే వల నిండా చేపలున్నాయి. నీ అకౌంట్ నిండా చేపలు ఉండాలి, నీ అకౌంట్ నిండా డబ్బులు ఉండాలి, మీ ఇంటి నిండా ధనం ఉండాలి, మీ ఇంటి నిండా ఆశీర్వాదం ఉండాలి. దేవుడు చెప్పింది నువ్వు చేయగలగాలి. నువ్వు ఇది చేస్తావా పేతురులా? ఈ సంవత్సరం నువ్వు దీవించబడతావు, ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ సంవత్సరం నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు, ఈ సంవత్సరం నీ జీవితంలో బలమైన మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆశ ఉందా? అయితే లేచి నిలబడు. వ్యాపారాలు చేయి వారి చేతులు పైకెత్తండి, వ్యాపారాలు చేయి వారి చేతులు పైకెత్తండి. క్రీస్తు యేసు నామములో వివాహం జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. వ్యాపారాలు చేయి వారి చేతులు పైకెత్తండి. మీ బిజినెస్ దేవుడు దీవించబోతున్నాడు. క్రీస్తు యేసు నామములో మీ వ్యాపారములన్నీ ఆశీర్వాదకరంగా మారునుగాక. దీవిస్తున్నాను యేసు నామములో. ప్రతి నష్టము కొట్టివేయబడునుగాక. చేతి పని చేయవారు చేతులు ఎత్తండి. చేతి పని చేసేవారు, చేతి పని చేసేవారు యేసు నామములో మీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నారు. యేసు నామములో దీవించబడునుగాక. ఓ రక్తస్రావంతో బాధపడేవారు యేసు నామములో హీలవునుగాక. పీసీఓడి ప్రాబ్లం యేసు నామములో ఇప్పుడే హీలవునుగాక. మొలలతో బాధపడేవారు ఇప్పుడే హీలవునుగాక. యేసు నామములో ఫిట్స్తో బాధపడేవారు యేసు నామములో హీలవునుగాక. గుండె జబ్బులు, గుండె బలహీనతలు, శారీరక సంబంధమైన నానావిధ రోగముల చేత బాధపడేవారు యేసు నామములో స్వస్థత పొందుకునుగాక. విడిపోయిన కుటుంబములు కలపబడునుగాక.
చేతబడి, బాణమతి, చిల్లంగితనం ఏదైతే మీద పనిచేస్తుందో అది యేసు నామములో ఇప్పుడే కాలిపోదు. బిడ్డలందరూ దీవిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నాను. షుగర్, బీపీ సమస్త వ్యాధుల నుంచి విడుదలవ్వండి. సేవకులుంటి వారి సేవను దీవించండి. విడిపోయిన కుటుంబాన్ని కలపండి. కోర్టులో కేసుల్లో ఉన్న భూములు వారికి న్యాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ వంతుగా హృదయపూర్వకంగా మీ ప్రేమపూర్వక కానుకను ప్రభు కొరకు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పేతురు ఇచ్చాడు, తన ధోనిను రెట్టింపుగా పొందుకున్నాడు. మీరు కూడా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.